నాన్న వీడే గౌతమ్, జెన్నిఫర్ బాయ్ ఫ్రెండ్. ఆ టీవీ షోలో డాన్స్ చేసిన కుర్రాడే కదా? అయి ఉండొచ్చు. తనకి జెన్నిఫర్కి ఇంతకు ముందే ఏవేవో గొడవలు జరిగాయి. తనే జెన్నిఫర్ని చంపడొచ్చు కదా. ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు వెతుకుతున్నారని తెలిసి ఇంతవరకు అజ్ఞాతంలోనే ఉన్నాడు. చనిపోయిన శామ్ తనతో మాత్రమే కాంటాక్ట్ లో ఉన్నాడు. ఆ డివిడి గురించి శామ్ తనకి మెసేజ్ కూడా పెట్టాడు. సో నా క్రైమ్ టార్గెట్ వీడే. ఇదే పీటర్ ఎస్ కుమార్ ఇల్లు అనుకుంటా. ఎవరు లేరనుకుంటాను. అక్కడెవరు పెద్ద ఆయన ఉన్నట్టున్నారు. ఎక్కడ? హలో పెద్దాయనా, ఇటు ఇటు చూడండి. హలో, వస్తున్నారు. ఎవరు మీరా? ఏం కావాలా? పీటర్ గారిని కలవాలి. పీటర్ గారా? ఆయన ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చారు. ఎవరిని చూడరు, మీరు ఎలాండే. సరే మమ్మల్ని రమ్మన్నారు. ఏందే ఆయన రమ్మన్నారా? ఉండండి, నేను అడిగి వస్తాను. అయ్యా, మీరు రమ్మన్నారని చెప్పి ఎవరో ఇద్దరు వచ్చారండి. వాడంటే ఇంకా రాలేదు. ఉండు, వస్తారు. హే అటు. కంగారు పడకు, భయపడకు. పూజ, నిన్నే. పూజ, ఆగమంటాను కదా. ఆగమంటానా? ఆగు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు మనల్ని షూట్ చేశారు? పిచ్చి పోలీస్, త్వరగా రావాలా? ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను. చెప్పు. వీణ్ణి చూడడానికి వస్తున్నావని నాకు ముందే తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చుండేదాన్నే కాదు. అంటే ఈయన ముందే నీకు తెలుసా? తెలుసు. ప్రతి సంవత్సరం జరిగే విఆర్ క్యాలెండర్ షో ఈ సంవత్సరం కూడా గ్రాండ్ గా జరిగింది. అందులో ఫైనల్స్ కి 3 సెలెక్ట్ అయ్యారు. ఆ 3లో లిండా అనే అమ్మాయి గెలుస్తుందని స్పాన్సర్స్ అందరూ పోటీ పడ్డారు. వ్యూవర్స్ ఓట్లు కూడా తనకే ఎక్కువ పడ్డాయి. తనే ఫైనల్స్ గెలుస్తుంది అనే సిచ్యువేషన్ లో నేను తనని ఇంటర్వ్యూ తీయడానికి వెళ్ళాను. ఫైనల్స్ అంటేనే టెన్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా మేడం. దయచేసి బయటికి వెళ్ళిపోతారా? నీ ఇంటర్వ్యూ వద్దు, నాకేది వద్దు. నాకు బ్రతకటమే ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు డై. ఇంటర్వ్యూ తీయడానికి వెళ్లిన మమ్మల్ని లిండా తిట్టి పంపించింది. నేను విన్నది ఏంటంటే లిండా అందాల పోటీలో పాల్గొనడం లిండా ఫియాన్సీకి అస్సలు ఇష్టం లేదట. తనని ఆ పోటీలో పాల్గొన్నదని హెచ్చరించాడట. విరక్తి చెందిన లిండా ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయకపోవడంతో మనీషా అగర్వాల్ అనే అమ్మాయి ఈ ఇయర్ విఆర్ క్యాలెండర్ షోలో విన్ అయ్యి టైటిల్ ని గెలుచుకుంది. అందాల పోటీలో పాల్గొనలేకపోయామన్న బాధని తట్టుకోలేక ఆ రోజు లిండా మా ఆఫీస్ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆత్మహత్యకి ప్రేరేపించినట్టుగా మా బాస్ సిద్ధార్థ్ మీద కేసు వేశారు. అతని కోర్టులో నిలబెట్టారు. నేనే సరైన టైంకి వెళ్లి లిండా తనుగానే ఆత్మహత్య చేసుకుందని మా బాస్ నిర్దోషని నిరూపించాను. ఆ కోపంలో లిండా వాళ్ళ నాన్న మా ఆఫీస్కొచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. మా కలీగ్స్ గానీ అడ్డుకోకపోయింటే నన్ను అప్పుడే షూట్ చేసేస్తుంటాడు ఈ పిచ్చి పోలీస్. ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా చేశారంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక కారణం ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళి ఆయన్ని మీట్ అయితేనే నిజమేంటో మనకు తెలుస్తుంది. శామ్ గురించి కూడా మనకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, రా, ఆయన వెళ్ళి మీట్